నమస్కారం గురుగారు. మహాదేవ. అయితే రేపు శని జయంతి సందర్భంగా మీరు నిర్వహించే ఈ హోమం వల్ల అసలు ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? అమ్మ, మంచి ప్రశ్న. రేపు 16వ తారీఖు శని జయంతి, అదేవిధంగా శని అమావాస్య కూడా ఉన్నది. మరి ఈ రోజు నాడు మన ఆధ్వర్యంలో గానగాపూర్లో శ్రీ గురుదత్త క్షేత్రంలో జరపబోయేటువంటి ఈ యొక్క హోమము నిర్వహించుకునేటువంటి వారికి ముందుగా మానసిక ప్రశాంతత, మనీ బ్లాకేజెస్ నుంచి కొంత బయటపడడాలు, సమాజంలో పేరు ప్రఖ్యాతలు, మంచి గౌరవ మర్యాదలు లభించే పరిస్థితులు, ఇంట్లో అశాంతిగా ఉండేటువంటి వారికి కొంత ప్రశాంతత నెలకొల్పేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ దృష్టి, నరఘోష, నరబాధ నుండి బాధపడేటువంటి వారికి కొంత ఉపశమనము, శత్రువులపై విజయము, అదేవిధంగా భార్యాభర్తలలో కొంత మనస్పర్ధలు, అక్రమ సంబంధాలు ఉన్నాయి అని అనుకున్నా కూడా కొంత మనకు అద్భుతమైన రిజల్ట్ చూపించే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఆకస్మికంగా అనారోగ్య సమస్యలు కావచ్చును, ఆకస్మికంగా డబ్బు కలిసి రావడం కావచ్చును, దుఃఖము, అశాంతి, ఒంటరిగా ఉండడము, ఏ పనులు మనకు ముందుకు సాగక లేజినెస్గా ఉండడాలు, బద్ధకస్తంగా ఉండడాలు, ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి భావన, ఇలాంటి నుండి ఉపశమనాలు, ఉద్యోగంలో ఏమైనా అవకతవకలు కానీ ఇబ్బందులు కానీ, మీపై ఏమైనా ఎలిగేషన్స్ కానీ, అయ్యో ఈ విషయం బయటపడకుండా ఉంటే అయిపోవు అని ఏదైతే అనుకుంటున్నారో అది ఒకవేళ బయటపడి మీరు బాధపడేటువంటి క్షణాలు కావచ్చును. చేసే వ్యాపారంలో మంచి జనాలు బాగా రావడానికి, జన ఆకర్షణ కలగడానికి, విదేశీ ప్రయాణాలకు, అదేవిధంగా తొందరగా వివాహం జరగడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక తప్పకుండా మీ పేర్లను ఇచ్చేటువంటి వారు కింద కనబడేటువంటి నెంబర్కు కాల్ చేసి ఇచ్చుకోండి. రేపే గనక సమయం లేదు, ఇది అర్థం చేసుకోండి. ఆల్ ద బెస్ట్.